మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ మాస్టర్ ఎక్సెట్రా లొంగిపోయారు. ఆయనతో పాటు ఓ 60 మంది మావోయిస్టు పార్టీ ఇతర క్యాడర్ కూడా లొంగిపోయింది. ఇది వార్తా ఛానళ్లకు సామాన్య పౌరులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇక మావోయిస్టు పార్టీకైతే మైండ్ బ్లోయింగ్ న్యూస్ అని చెప్పాలి. అయితే సమాజాన్ని నిర్మించాలని, అసమాన పోకడలకు శాశ్వతంగా సమాధి కట్టాలని దశాబ్దాలుగా అడవిలో ఆకులు అలమలు తింటూ అజ్ఞాత పోరాటాలు చేస్తున్న మావోయిస్టు కీలక నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ సింగిల్గా కాదు, సైనిక పరిభాషలో చెప్పాలంటే దాదాపు ఓ కంపెనీ సైజు క్యాడర్తో లొంగిపోయారు. ఇప్పటికే వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సైజులో మిగిలి ఉన్న మావోయిస్టులు వేణుగోపాల్ అండ్ టీం లొంగుబాటుతో ఇక తుడిచిపెట్టుకుపోయినట్టేనా? సమాజంలో సమానత్వం రావాలంటే సాయుధ పోరాటమే శరణ్యమని భావించే కొందరు మేధావులు ఇప్పటికీ అదే పంతాను సమర్థిస్తారా? సమాజంలో శాంతి నెలకొనాలంటే సమానత్వం రావాలనేది ఓ ఆదర్శవాద సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలోనే తమను తాము చూసుకుంటూ తాము బుద్ధి నేర్చిన సమాజం రుణం తీర్చుకోవాలని అద్భుతమైన కాన్సెప్టుతో కమ్యూనిజం పుట్టుకొచ్చింది. ఆ కమ్యూనిస్టు పార్టీ నుంచి అనేక చీలిక వర్గాలు తయారై వేర్వేరు పంతాలు రూపొందించుకొని సాయుధ పోరాట బాట పట్టాయి. దాన్నుంచి పుట్టింది నక్సల్బరీ ఉద్యమం. దానికి తెలుగు నేలపై 1980లో ఆవిర్భవించిన మరో పాయనే పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీగా ఉన్నప్పుడే మల్లోజుల వేణుగోపాల్ నక్సల్బరీ ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. తెలంగాణలోని ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన వేణుగోపాల్ 2 నెలల క్రితం రాసిన ఓ లేఖ మావోయిస్టు పార్టీని భారీగా కుదిపేసింది. ఆ లేఖ, దాని పర్యవసానాల కొనసాగింపుగానే తాజాగా వేణుగోపాల్ లొంగుబాటు జరిగిపోయింది. ఆయన లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ చేవ చచ్చిపోయిందని భావించాల్సి వస్తోంది. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఒక తప్పుడు నిర్ణయమని, తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, మళ్లీ రెట్టింపు శక్తితో పోరాడుతామని సోను పేరిట మల్లోజుల రాసిన లేఖకు రిప్లైగా అభయ్ మరో లేఖ కూడా రాయడం జరిగింది. అంతేకాదు, వేణుగోపాల్ను ద్రోహిగా కూడా మావోయిస్టు పార్టీ అభివర్ణించింది. తన దగ్గరున్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని, లేకపోతే ఆ పని మావోయిస్టు పార్టీ మిలిటెంట్లే చేస్తారని కూడా జగన్ ఆ లేఖలో హెచ్చరించారు. కానీ ఆయన హెచ్చరికలేవి ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఇక్కడే తెలిసిపోతోంది మావోయిస్టు పార్టీ తాను విసిరిన ఛాలెంజ్ను నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదని. ఇక వేణుగోపాల్ తాను మావోయిస్టు పార్టీకి, క్యాడర్కు, తనకు వెన్నుదన్నుగా ఉన్న ప్రజావళికి రాసిన బహిరంగ లేఖలో తాను నిర్ణయం తీసుకుంటున్నందుకు మన్నించాలంటూ క్షమాపణలు కోరారు. ఇప్పుడీ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించాలంటే పార్టీ మరింతగా నష్టపోవడమేనని, మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి శత్రువులు 4 దిక్కులా కమ్ముకొస్తుంటే పార్టీ ఆ దాడులను తిప్పికొట్టే స్థితిలో లేదని, ఇన్నేళ్ల పోరాటంలో మావోయిస్టు పార్టీ లక్ష్యాలను కూడా అందుకోవడంలో విఫలమైందని వేణుగోపాల్ ఆవేదన చెందారు. అయితే ఆ పోరాటాన్ని తాను తప్పుపట్టడం లేదని, పోరాటం చేయాల్సిన పంథా మాత్రం మార్చుకోక తప్పదని, ఆ మార్పు విషయంలోనే మావోయిస్టు పార్టీ విఫలమైందని, ఆ వైఫల్యాన్ని ఇప్పటి నాయకత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. గత చాలా కాలంగా దీనిపై పార్టీ ముందు చర్చకు పెట్టినా దాన్ని చర్చకు చేపట్టిన సందర్భాలే లేవనడం విశేషం. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో కొనసాగడం అనేది అర్థం లేని చర్యగా వేణుగోపాల్ భావించారు. అంటే దాదాపు ఏడాదికి పైగానే ఆయన మావోయిస్టు పార్టీలో ఇలాంటి చర్చ కోసం
తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆ లేఖను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆపరేషన్ ద్వారా వచ్చే మార్చి నాటికి విప్లవ పార్టీని అంతం చేస్తారని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. అన్నట్టుగానే దండకారణ్యంలో భద్రతా బలగాలు సాయుధులైన విప్లవకారులను ఏరిపారేస్తున్నారు. ఈ ఏలివేత దాదాపు గత 2 ఏళ్లుగా జరుగుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన ఈ ఏరివేత దాదాపు ఆఖరి అంకానికి చేరుకున్నట్టే భావించాల్సి వస్తోంది. ఈ సందర్భంలో ఓ ప్రశ్న వేసుకోవాల్సి ఉంది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తీసుకున్న నిర్ణయం సబబైనదా, లేక మావోయిస్టు తరపున అభయ్ పెడుతున్న అభ్యంతరం సబబైనదా? అభయ్ తన లేఖ ద్వారా పెట్టిన అభ్యంతరం సరైనదే అయితే అనేక పాయలుగా పనిచేస్తున్న లెఫ్ట్ పార్టీలు, సాయుధులైన మావోయిస్టు పార్టీ నాయకులు ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు అనే ప్రశ్న వేసుకోవాలి. నిజానికి స్థూలంగా చూస్తే లైవ్ పార్టీల వల్ల అవి సాయుధులైనా నిరాయుధులైనా అవి సాధించింది దాదాపు శూన్యమనే చెప్పాలి. ఆధునిక సమాజానికి అతకని సిద్ధాంతాలు ప్రవచిస్తూ అమాయకులైన ఎందరో యువకులను రెచ్చగొట్టి పోరాటాల వైపు మళ్లించిన మావోయిస్టులు గత 30 ఏళ్లుగా ఇప్పటికీ అనేక మంది లొంగిపోయారు. ఎందుకంటే వారి కళ్ల ముందు కనిపించే వారిని కన్విన్స్ చేసే ఫలితాలేవి లేవు. మరి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ ఇచ్చిన ప్యాకేజీలు తీసుకుని వేరువేరు పనుల్లో కుదురుకున్నది కొందరైతే, లొంగిపోయిన తర్వాత మళ్లీ తమ మాజీ మావోయిస్టు ఇమేజ్లో అడ్డదారితోకి ఈ సమాజానికి చీడపురుగుల్లా మారింది మరికొందరు. మరోవైపు వరవర్రావు వంటి విప్లవ రచయితలు ఇప్పటికీ అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్స్తో సంబంధాలు కొనసాగిస్తూ అధికారంలో ఉన్న నాయకులను తుదిముట్టించే కుట్రలో భాగమయ్యారన్న కేసులు నడుస్తున్నాయి. కోర్టుల దయతో బెయిల్పై విడుదలవ్వడం తప్ప వారి కార్యకలాపాల్లో పారదర్శకత అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది బహిరంగ రహస్యమే. ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూసినా సహేతుకమే అని చెప్పాల్సి ఉంటుంది. చూస్తూ మూర్ఖంగా ప్రాణాలు కోల్పోవాలని చెప్పి ఏ ఉద్యమమైనా ప్రస్తుత పరిస్థితుల్లో బతికి బట్ట కట్టడం కష్టసాధ్యమే. ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్టులకు అండగా నిలిచిన ప్రజలే ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ గేమ్ నుంచి బయటపడి ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నారు. దండకారణ్యంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. ప్రజలు కోరుకోని ఉద్యమానికి ప్రజా ఉద్యమమని పేరు పెట్టి మావోయిస్టు నాయకులు తమను తాము రక్షించుకునే వ్యూహం మినహా మరేమీ కాదన్న అభిప్రాయాలు నానాటికి బలపడుతుండడం గమనించాలి. ఇక వేణుగోపాల్ లొంగుబాటు అనేది మావోయిస్టులకు చర్మగీతంగానే భావించాలా? ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులతో పాటు వేణుగోపాల్ రాసిన లేఖను పరిశీలిస్తే మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగిసిందనే చెప్పాలి. ఎల్టీటీ ఉద్యమం లాగానే మావోయిజం కూడా చరిత్ర పుటల్లో కలిసిపోతుందా? లెఫ్ట్ భావజాలంతో ఉన్న చాలా మంది సానుభూతి పరులు ఇంకొంతకాలం మావోయిజం గురించి వల్లెవేస్తూ ఉండొచ్చు, లేదా ఇప్పటికే రాసిన పుస్తకాల ప్రభావం కూడా మరికొంతకాలం పనిచేయొచ్చు. కానీ నిషేధిత భావజాలాన్ని కొనసాగించే ఫుల్ టైమర్స్ లేకపోతే దాని ఉనికి అతి సమీప కాలంలోనే అంతమవుతుందని చెప్పక తప్పదు. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కర్రెగుట్టను ఆక్రమించిన కేంద్ర బలగాలు అక్కడ విజయకేతనం ఎగురవేశాయి. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని అక్కడ 700 ఎకరాల్లో బలగాల శిక్షణ కోసం శాశ్వతమైన క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దండకారణ్యంలో మావోయిస్టులకు బలమైన అడ్డాగా కొనసాగుతూ వచ్చిన కీలకమైన ప్రాంతం కాస్త ప్రభుత్వం ఆక్రమించేసింది. ఇప్పుడు 1-2 చిన్న ప్యాకెట్లు మినహా మావోయిస్టులకు ఆశ్రయమిచ్చే ప్రదేశమేదీ లేకుండా పోయింది. ఈ క్రమంలో వేణుగోపాల్ తీసుకున్న నిర్ణయం సరైనదనే భావన వ్యక్తమవుతోంది. ఇన్నేళ్లు ఉద్యమ ప్రస్థానంలో సొంత కుటుంబానికి దూరమై జన్మనిచ్చిన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాని మనోవ్యాకులత బహుశా వేణుగోపాల్ను పీడిస్తూ ఉండొచ్చు. ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్తో పాటు లొంగిపోయిన 60 మంది కామ్రేడ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కలిగిస్తాయి? మనస్ఫూర్తిగా జనజీవన స్రవంతిని ఆలింగనం చేసుకుంటున్న విప్లవకారులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారో అనే చర్చ నడుస్తోంది.
మావోయిజం అనేది చైనా నుంచి భారత్కు దిగుమతి అయినప్పటికీ చైనా మాత్రం మావోయిజానికి ఎప్పుడో గుడ్ బై చెప్పేసింది. పూర్తి పెట్టుబడిదారీ విధానంలోకి ఒదిగిపోయింది. అందువల్లే భారత్ను మించి అభివృద్ధి సాధించింది. 2014 వరకు కేంద్రంలో కమ్యూనిస్టుల పట్ల సానుభూతి ఉన్న ప్రభుత్వాలే కొనసాగాయి. అందువల్లే అభివృద్ధికి తక్కువగా ప్రాధాన్యతనిచ్చాయి. అభిప్రాయ ప్రకటనలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారన్న అభిప్రాయాలున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్నది అభిప్రాయాల కన్నా, ఐడియాలజీ కన్నా అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం కాబట్టి రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాలు, వాటి మీదుగా జరిగే రాజకీయాలే తప్ప అర్థం లేని ఐడియాలజీల కోసం చర్చించుకునే సందర్భాలు రాను కనుమరుగు కాక తప్పదేమో. నోట్ దిస్ పాయింట్.